ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కొబ్బరి లడ్డు చేస్తాం కదండి. అలాగే పండుగలప్పుడు కూడా ఎక్కువ పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొబ్బరి లడ్డే చేస్తాం కదా. ఎప్పుడు చేసే కొబ్బరి లడ్డు కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, చాలా టేస్టీగా ఉండాలి, చాలా తక్కువ సమయంలో ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తిని మనల్ని మెచ్చుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక పావు కప్పు పచ్చెనగపప్పు తీసుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మట్టుకే మీరు ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి. చూడండి, కలర్ అనేది కాస్త చేంజ్ అయింది. అలాగే పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదండి. ఇలా లైట్గా కలర్ రావాలి, మాడిపోకుండా లోపల ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కాస్త మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఫుల్గా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మనము బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలండి. కొబ్బరి అనేది పలుకు అనేది ఉండకూడదు. బాగా ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేయకుండా మీరు మిక్సీ పట్టుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే మిక్సీ పట్టుకొని చక్కగా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇంకా నెయ్యి కూడా అస్సలు అవసరం ఉండదు. జస్ట్ కొద్దిగుండే నెయ్యితోనే మనము బాగా ఇలా వేయించేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు బెల్లం వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరిగించుకోవాలండి. పాకం అంతా ఏం అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగించుకున్న తర్వాత మనం వేయించుకుంటున్నాం కదండి కొబ్బరి అనేది, ఇందులో మనం ఫిల్టర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇది కలిపేటప్పుడు కూడా అస్సలు ఉండలు కట్టదండి, చక్కగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం నీళ్ళల్లో. అలాగే బాగా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. కొబ్బరి అనేది కనిపించకుండా బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నారనుకోండి, ఇలా స్మూత్గా వస్తుందండి. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు అనేది ఇలా మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా చక్కగా సరి చేసుకోవాలండి. ఇందులో అసలు ఒక చుక్క కూడా నెయ్యి వేయనవసరం లేదండి. జస్ట్ మనము జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి మట్టుకే మనము నెయ్యి అనేది తీసుకోవచ్చండి. మీకు జీడిపప్పు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ నెయ్యి కూడా అసలు వేయనవసరం లేదండి. తర్వాత మనం చూడండి, జస్ట్ 10 నిమిషాల తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నామంటే చక్కగా వస్తుందండి, గిన్నెకు అంటుకోకుండా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎమ్మీగా ఉంది కదా. ఎప్పుడెప్పుడు చేసుకొని తిందాం అనిపిస్తుంది కదా. చాలా స్మూత్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఏంటో ఒక అమృతం తిన్నామా అన్నట్టు ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేయకండి. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇంత మంచి రెసిపీకి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే 2-3 ఐటమ్స్తోనే ఖర్చుతో పని లేకుండా అద్భుతమైన స్వీట్ చేసుకోవచ్చండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీరైతే ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఈ స్వీటు. అలాగే వారం రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి ఈ స్వీట్ని, అంత బాగుంటుంది. ముందుగా ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పిండికంతా కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చండి. నేనైతే హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కాస్త గట్టిగా ఉండాలండి, ఎక్కువ మెత్తగా ఉండకూడదు. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే స్వీట్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నేను నెయ్యి వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు బెల్లం వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇది పాకమేం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని
అలాగే ఇందులో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేనట్లయితే మీరు ఎండు కొబ్బరి కూడా మిక్సీకి వేసుకొని కూడా పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి. 1/2 కప్పు బెల్లంకి 1/4 కప్పు కొబ్బరి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది కాస్త దగ్గరకు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇది మనము పాకం చేసుకోవాలండి. మనం జామున్ చేస్తాం కదండి, జిగురు పాకం అలాగుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ జిగురుగా ఉండకూడదు, జస్ట్ చేతితో పట్టుకుంటే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి పక్కన పెట్టి ఉంచాం కదండి, గోధుమ పిండి కలుపుకొని అది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చపాతీ పీట పైన పెట్టుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ బాగా పలచగా ఒత్తుకోవాలండి. ఎంత పలచగా వస్తే అంత పలచగా ఒత్తుకోవాలి. పిండి అనేది మనం గట్టిగానే కలిపి ఉంచాం కాబట్టి బాగా పలచగా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనము చేసి ఉంచుకున్న కొబ్బరి హల్వాని పెట్టుకోవాలి. ఇలా బాగా సరి చేసుకోవాలండి. సరి చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చండి. మంచి డిజైన్ కూడా వస్తుందండి, పాకెట్ లాగా. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చూడండి, ఇలా వేసుకోండి, అప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటాయండి ఆయిల్లో ఫ్రై అయినా కూడా. అలాగే ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్ ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడే ఈ మడతలు మనకు చక్కగా ఫ్రై అవుతాయండి. మడత వేసాం కాబట్టి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మడత ఉండే సైడ్ ఫస్ట్ ఫ్రై చేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. రెండో వైపు కూడా వేసుకొని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెడితేనే మంచి కలరు, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి. అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం చక్కెర పాకం రెడీ చేసాం కదండి, అందులో వేడిగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. పాకం అనేది చక్కగా పీల్చుకుంటుంది. ఎక్కువసేపు పెట్టారనుకోండి సాఫ్ట్గా అయిపోతాయండి, పైన క్రిస్పీగా ఉండదు. కాబట్టి మీరు వేసిన ఒక 2 నిమిషాలకి తీసేసేయాలండి. అప్పుడే పైన బాగా క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి. చూడండి, 2 వైపులు కూడా ఇలా తిప్పుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము. చూడండి, అన్నీ చక్కగా రెడీ అయిపోయాయండి. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. అలాగే పైన కూడా చక్కగా షైనీగా ఉంది. చూడండి, చక్కెర పాకం చేతికి అంటుకోకుండా ఉంది, కానీ ఎంత జ్యూసీగా ఉందో చూడండి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అయితే మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంత మంచి స్వీట్కి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. పండుగ అప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో ఏదైనా ఒక మంచి స్వీట్ చేయాలి అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు కూడా ఇలాంటి స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అది కూడా ఇంట్లో ఉండే ఒక 2-3 పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరైతే ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండరు, అంత బాగుంటుంది. ముందుగా 1/2 కప్పు పచ్చి కొబ్బరి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక 2-3 పలుకులు బెల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్ళు పోసుకుంటూ మనము ఇడ్లీ పిండిలా కలుపుకోవాలండి. ఇడ్లీ దోశ పిండి ఎలాగుంటుందో అలా కలుపుకోవాలి. కాస్త జారుడుగా, మరి చిక్కగా ఉండకూడదండి. ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగుండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనము ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది పాకం అంతా ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇంకొక 10 సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. ఇది గరిటతో ఒక గరిటె పిండి వేసుకున్నామంటే సరిపోతుందండి. చక్కగా ఇలా అప్పంలాగా వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వైపుకి తిప్పేసుకోవాలండి. కాస్త ఇలా పొంగుతూ వస్తుంది ఆయిల్ వేయడం వల్ల.
ఇటుపక్క కూడా ఇలా కదుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. చక్కగా చూడండి పొంగుతూ వస్తుంది పూరీలాగా. రెండు వైపులు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి, ఎందుకంటే మనం ఇందులో వంట సోడా కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ తక్కువగానే పీల్చుకుంటుందండి. ఇప్పుడు వేడిగా ఉండే పాకంలో బెల్లం పాకంలో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పెట్టామంటే చక్కగా పాకం పీల్చుకుంటుంది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకొని తీసేసుకోవడం అండి. చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే పాకం అనేది చల్లగా అయినట్లయితే మీరు కాస్త వేడి చేసుకోండి, అప్పుడు చక్కగా పాకం పీల్చుకుంటుంది. చూడండి అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ చేయడానికి జస్ట్ మనకు ఒక 10-15 నిమిషాలు సరిపోతుందండి టైము. అంత గబగబా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా జ్యూసీగా భలేగా ఉంటాయండి. గోధుమ పిండి పచ్చి కొబ్బరితో చేసాం కదా, భలేగా ఉంటాయి. టేస్ట్ అయితే కమ్మగా ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. వేడిగా తినండి, భలేగా ఉంటాయండి. ఎన్ని తిన్నా తినబుద్ధేస్తుంది, అంత బాగుంటాయి. ఖచ్చితంగా వేడిగా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ నచ్చింది కదా, వెంటనే ట్రై చేయండి. ఈ రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే అందరికీ రీచ్ అవుతుందండి. అలాగే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి.